ఏదో అలా అలా తినేసి మళ్ళీ జైంట్ వీల్ దగ్గరికి అయితే వచ్చేసాము. పిల్లలందరూ జైంట్ వీల్ అవి ఎక్కాలంటే, కానీ వీళ్ళందరూ బ్రేక్ డ్యాన్స్ ఎక్కి అలసిపోయారట్టుంది. మళ్ళీ పానీపూరి తిన్నారు, మేమేమో సోడా తాగుతున్నాము. మళ్ళీ రిటర్న్ ట్రాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అందరం కలిసి. ఇవి చూడండి, ఇవి చక్కెర కేడీలంట, అరటికాయలు. మళ్ళీ ఇంకా ప్రభుల దగ్గరికి అయితే వెళ్ళిపోయాము అందరం కలిసి. నేను ఎప్పుడు వచ్చినా సరే ఈ 3 హౌసెస్ చాలా బాగుంటాయి, ఎందుకంటే సేమ్ డిజైన్ సేమ్ మోడల్స్ అయితే కట్టారు. మళ్ళీ అంకుల్ దగ్గరికి అయితే నేను మా సిస్టర్స్ అయితే అందరం వచ్చేసాము. ఇక్కడ ఇవన్నీ అయితే చూసుకోవాలనిపించింది, కానీ కొనకూడదు అనుకున్నాము, ఎందుకంటే మనీ లేవు కదా. లాస్ట్కి అయితే మా చెల్లి అయితే కీచైన్ మీద తన సిస్టర్ నేమ్ తన నేమ్ అయితే వేయించుకోవడానికి అన్నీ సెలెక్ట్ చేసుకుంటుంది. తేజ అండ్ శ్రీ సిస్టర్స్ అని అయితే కీచైన్ మీద వేయించుకుంది. చూడండి ఎలా వేస్తున్నారు, నాకైతే భలే నచ్చాయి. ఆయన అంతా వేయించుకున్నాక చెప్పాడు ఈచ్ నేమ్కి 50 రూపీస్ అని. మేమేమో ఫస్ట్ మొత్తం ఎక్కడ నేమ్ వేసినా 50 రూపీస్ అని అనుకున్నాము, కానీ లాస్ట్కి 100 రూపీస్ ఇవ్వన్నాడు. మేము లాస్ట్కి 70 రూపీస్ అయితే ఇచ్చేసాము. ఎలా ఉందో చెప్పండి కీచైన్. ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఇవేంటో తెలిసి చాప్లీస్లు అయితే కాదు, ఇవి చక్కెరగా ఉంటాయి కదా, అవి తినడానికి భలే ఉంటాయి. అందరు చాప్లీస్లు అనుకుంటారు. తర్వాత స్నేక్ ఎన్ని చోట్ల చెప్పినా 150, 100 అలానే చెప్తున్నారు. ఇంక లాస్ట్కి సరేలే కొందామని చెప్పి ఒక స్నేక్ అయితే కొన్నాము. 100 రూపీస్కి అయితే ఇచ్చింది ఆమె. ఆ స్నేక్ ప్రాంక్ అయితే మా పిల్లలు ఉన్నారు కదా, రిష్కా, వాళ్ళ మీద అయితే ట్రై చేసాము. రిష్కా అయితే చాలా భయపడిపోయింది. ఆ వీడియో కూడా నేను షార్ట్లో అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఫైనల్గా స్నేక్ అయితే కొనేసాము. స్నేక్ అయితే కొన్నాం, కానీ అది మాకు పట్టుకోవాలంటేనే భయంగా ఉంది, ఎందుకంటే స్నేక్స్కి మాకు చాలా రిలేషన్షిప్ అయితే ఉందిలే. మా ఇంటి దగ్గర ఎప్పుడు ఏదో ఒక స్నేక్ వస్తూనే ఉంటుంది. దాన్ని మరి ఎక్కువగా ఏ వస్తువైనా 20 రూపాయలు అనేసరికి వేసుకుంటూ వెళ్ళిపోయాము. కానీ లాస్ట్కి ఒక షాక్ కొనుక్కొని అయితే వచ్చేసాం బయటికి. మళ్ళీ మేము ట్రాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటే మళ్ళీ మా ఫ్రెండ్స్ వచ్చి మళ్ళీ బ్యాక్ అయితే తీసుకెళ్లారు. కాళ్ళు ఎప్పుడు గుర్తు అల్లాడిపోయాము. ఇదిగో ఇక్కడే టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడే, అండ్ బ్రహ్మం గారి స్వామి టెంపుల్ కూడా ఉంది. సరే ఇందాక కిడ్స్ ఎక్కారు జైంట్ వీల్ ఇవన్నీ, ఇప్పుడేమో పెద్దవాళ్ళు ఎక్కాలని వచ్చారు. సరే అని ఎలాగోలా ఎక్కారు. వాళ్ళు ఎక్కేలోపు మేమంతా కలిసి ఐస్ క్రీమ్ అయితే తిని ఎంజాయ్ చేశాము. చూడండి పైన నుండి వీడియో తీయమని చెప్తున్నారు, హాయ్ చెప్తున్నారు. తర్వాత చిన్నగా అయితే పీచ్ మిఠాయి కూడా తినేసాము. ఊరికే అయిపోయింది, 20 రూపీస్ పెట్టుకున్నాము. మళ్ళీ మనీ వస్తాయని చెప్పి అందరు కలిసి రింగ్స్ వేయడానికి వెళ్ళారు. కానీ వీళ్ళు ఎలా వేస్తున్నారో చూడండి, ఒక్కడు కూడా సరిగ్గా పడట్లేదు. 5 రింగ్స్ ఏమో 20 రూపీస్ అంట. వీళ్ళు 100 రూపీస్ పెట్టి 20 రింగ్స్ అయితే కొన్నారు, కానీ ఒక్కటి కూడా పడలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ట్రై చేస్తున్నారు. ఎవరైనా వేస్తారని చూద్దామంటే ఒక్కరు కూడా వేయట్లేదు. మా పరువంతా తీసేశారు వీళ్ళు. అరే ఆపండ్రా బాబు, ఇంక మనీ అయిపోతున్నాయి, మీరు రింగ్స్ పడట్లేదంటే ఆహా కాదు అంటూ కొంటూ వేస్తూనే ఉన్నారు. ఇంకా లాస్ట్కి బడ్జెట్ లేక వెళ్ళిపోయేద్దాం అనుకుంటుంటే సరే లాస్ట్ రింగ్ అని చెప్పి వీడేసాడు. కానీ వీడికి కూడా లక్ లేదట్టుంది. పోదామని వెళ్ళిపోయాము. ప్రభల దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అన్ని ప్రభలు స్టార్ట్ అయ్యి మా ట్రాక్టర్ పెట్టిన ప్రభ మటుకు స్టార్ట్ కాలేదు. అయ్యో కర్మ. సబ్స్క్రైబ్ చేసుకోండి.